అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @dana_collection235. ఈరోజు బ్రైడల్ బ్యాంగింగ్ మేకింగ్ అనమాట. సో దీనికి మనకి 2 కట్ బ్యాంగిల్స్ 2 కావాలి, అలాగే 1 కట్ బ్యాంగిల్ 1 కావాలి. సో 4 కట్ బ్యాంగిల్స్ 6 కావాలి, 6 కట్ బ్యాంగిల్స్ కూడా 6 కావాలి. ఇదే సెట్. ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేస్తాము, అలాగే 3D డిజైన్ కాబట్టి B7000 గ్లూ అనేది యూజ్ చేస్తున్నాము. 3 కలర్ థ్రెడ్స్ అనేవి తీసుకుంటున్నాను, ఎక్కువ డిజైన్ ఉంటుంది కాబట్టి. ఇవి షుగర్ బీడ్స్, ఇదే మెయిన్ అట్రాక్టింగ్ అనమాట. ఈ సెట్లో 8K ఐ షేప్ కుందన్స్ కూడా యూజ్ అవుతాయి మిడిల్లో. అలాగే 3mm రౌండ్ గోల్డ్, హాఫ్ మూన్ కూడా గోల్డ్ కలర్లోనే తీసుకున్నాను. క్రౌన్ కుందన్స్ గోల్డ్, ఇవి కూడా గోల్డ్లోనే. డైమండ్ షేప్ కూడా గోల్డ్లోనే కావాలి. సో సెరామిక్ గోల్డ్ డ్రాప్స్ అనమాట. ఇది వచ్చేసరికి స్క్వేర్. ఇప్పుడు మనము ఫస్ట్ కలర్ థ్రెడ్, ఇది రాణి పింక్ కలర్ అనమాట. అలాగే ఇంకొక కుందన్ చూపించడం అనేది మర్చిపోయాను, అదేంటంటే సిరామిక్ స్క్వేర్ కుందన్ కూడా మనకి కావాలి. ఇప్పుడు 1 కట్ బ్యాంగిల్ ఉంది కదా, 1 కట్ బ్యాంగిల్ పైన రాణి పింక్ కలర్ ఏదైతే ఉందో థ్రెడ్, ఆ థ్రెడ్తో అనేది నేను వ్రాపింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వ్రాపింగ్ అనేది ఎందుకు చూపిస్తున్నానంటే, అంటే అన్ని బ్యాంగిల్స్కి గోల్డ్ తీసుకున్నాను, అలాగే డార్క్ స్కై బ్లూ తీసుకున్నాను. అన్ని బ్యాంగిల్స్కి థ్రెడ్నింగ్ అనేది చూపిస్తుంటే లాంగ్ అయిపోతుంది కదా వీడియో అనేది. సో అందుకే ఒక్క 1 కట్ బ్యాంగిల్కి వ్రాపింగ్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. తర్వాత సెట్ మొత్తానికి అనేది ఎలా పెట్టుకోవాలి, థ్రెడ్నింగ్ అనేది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో 1 కట్ బ్యాంగిల్కి రాణి పింక్ కలర్ అనేది కంప్లీట్ చేసేసాను. లాస్ట్కి కొంచెం గ్లూ అనేది వేసి, ఈ విధంగా కొంచెం ఎక్కువ గ్లూ అనేది వేసి స్టిక్ చేసేసుకోండి, బ్యాక్ సైడ్ మాత్రమే. 1 కట్ బ్యాంగిల్ అనేది ఇలా ఉందన్నమాట. సో ఈ విధంగా వచ్చింది 1 కట్ బ్యాంగిల్. సో ఇది ప్యాటర్న్. మిడిల్లో రాణి పింక్, సైడ్స్ అనేది గోల్డ్ కలరు. ఇక్కడ మనం 2 బ్యాంగిల్స్ మాత్రమే రాణి పింక్ ఇచ్చాం, 4 కట్ మిగిలినవి గోల్డ్. 6 కట్ బ్యాంగిల్స్ అన్నీ కూడా స్కై బ్లూ కలరే. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఆఫ్ చేసుకుని మీరు ప్యాటర్న్ చెక్ చేసుకుని మళ్ళీ మీరు మేకింగ్ చేసుకోవాలి అంటే స్టార్ట్ చేయొచ్చు. 1 కట్ బ్యాంగిల్ పైన నేను లోటస్ డిజైన్ అనేది షుగర్ బీడ్స్తో అలాగే 8K కుందన్స్తో ఎలా ఇచ్చాను ఏంటనేది క్లియర్గా చూడండి. సో కొంచెం ఎక్కువే పెట్టాను, లెంత్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ 3 8K ఐ షేప్ కుందన్స్ అనేది తీసుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. మిడిల్లో ఒకటి, సైడ్ కొంచెం అనేది బెండ్ చేసి పెట్టుకోవాలి. కింద వచ్చేసరికి హాఫ్ మూన్ కుందన్ గోల్డ్ కలర్వి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ 8K ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, మిడిల్లో గ్యాప్ ఉంది కదా, కొంచెం ఎక్కువ గ్లూ అనేది వేసుకోండి. ఎందుకు అంటే ఇవి గ్లాసీ కుందన్స్ కదా, గ్లాసీ కుందన్స్ అనేవి త్వరగా ఊడిపోతాయి అన్నమాట. సో కొంచెం తక్కువ గ్లూ అనేది వేసుకుంటే, B7000 గ్లూ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అదే మ్యాట్ కుందన్స్ అనుకోండి, తక్కువ వేసినా సరిపోతాయి. ఇవి గ్లాసీ కుందన్స్ అలాగే 8Kలో వచ్చినాయి కాబట్టి తర్వాత అనేది ఇవి ఊడిపోతాయి అన్నమాట. సో అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను. కింద మళ్ళీ ఈ ప్యాటర్న్ అనేది కొంచెం చూపిస్తాను, ఒక 3 లోటస్ వరకు అసలు ఎలా పెట్టుకోవాలి ఏంటని చెప్పేసి. కింద కంటిన్యూ కూడా చూసారు కదా, ఈ విధంగా కంటిన్యూ చేయాలన్నమాట. లోటస్ బ్యాంగిల్ మొత్తము అనేది కంటిన్యూ చేసేయాలి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను అసలు ఈ బ్యాంగిల్కి అనేది ఎలా డిజైన్ వేస్తున్నాను ఏంటి అని. ఇప్పుడు 3rd లోటస్ కూడా అనేది వేస్తున్నాను, ఎందుకంటే ఒక 3 లోటసెస్ అనేది మీకు చూపించాలనుకోండి కంటిన్యూగా, మీరు మేకింగ్ చేసుకోవడానికి అంటే అర్థమవుతుంది. ఒక్కసారి చూడకపోయినా ఇంకొకసారి చూడొచ్చు, ఇంకొకసారి కూడా కొంచెం ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ టైం అనేది చూడొచ్చు, మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా కంటిన్యూగా చూడొచ్చు అని చెప్పేసి ఇలా పెట్టానమాట. బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోండి ఇదే విధంగా. సో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి అన్నీ ఫుల్గా కంటిన్యూ చేసేయాలి. బ్యాంగిల్ అంటే చాలా టైం పట్టేసింది, ఫాస్ట్గా పెట్టాలి. ఫాస్ట్గా పెట్టినా మీకు అర్థం కాదు కాబట్టి సో ఇలా శాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఇలా లోటస్ పెట్టేసిన తర్వాత సైడ్స్ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, షుగర్ బీడ్స్ మీరు లైట్గా వేసుకోవచ్చు, లేకుంటే నిండుగా కూడా వేసుకోవచ్చు. అలాగే ఇవి పెట్టిన తర్వాత దానిపైన కొంచెం గ్లూ వేసి అక్కడ అలా కూడా అతికించుకోవచ్చు, కానీ ఇలా చాలు. సో ఎక్కువ అయిపోతాయి, ఈ విధంగా కొంచెం ఎక్కువ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ మిడిల్ బ్యాంగిల్ లుక్కే హైలైట్ అవుతుంది. ఈ సెట్లో ఈ మిడిల్ బ్యాంగిల్ అట్రాక్టింగ్గా కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఈ బ్యాంగిల్ది ఇలా వచ్చింది. సో మిడిల్ బ్యాంగిల్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇవి ఊడిపోతాయని టెన్షన్ అనేది ఉండదు, ఎందుకంటే గట్టిగానే ఉంటాయి ఫ్యాబ్రిక్లు, మనం లైట్గానే వేసాం కాబట్టి. ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ రాణి పింక్ కలర్వి అనేది వేసుకున్నాం కదా, దానికి అనేది పైన మళ్ళీ సేమ్ కలరే రాణి పింక్ కలరే
నేను అంటే కొంచెము కుందన్స్ లైట్ కలర్ వచ్చినప్పుడు కింద డార్క్ థ్రెడ్ అనేది యూస్ చేశారనుకోండి, ఆ కలర్ అనేది వచ్చేస్తుంది, హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇవి లైట్గా ఉన్నాయి కదా, కింద గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను అనుకోండి, పైన కుందన్స్ లైట్గానే కనిపిస్తాయి. సో అలా అనమాట. ఈ విధంగా సైడ్ బ్యాంగిల్ అనేది 2 చేసుకోవాలి ఒక హ్యాండ్కి. ఈ విధంగా 2 అనేది చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్కై బ్లూ ఉన్నాయి కదా, సో ప్లెయినే, దానికి ఎక్కువ డిజైన్ అనేది ఏం అవసరం లేదు. సో ఇలా కొంచెం కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టుకుంటూ వెళ్ళి, ఈ ఫ్యాబ్రిక్ గ్లూ పైన మనకి షుగర్ బీడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ షుగర్ బీడ్స్ అనేవి అంటించుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళటమే ఈ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలాగే బ్యాంగిల్స్ 1 హ్యాండ్కి మనకి 6 బ్యాంగిల్స్ కావాలి. 6 బ్యాంగిల్స్ అయితే సరిపోతాయి ఇదే విధంగా అనేది చేసుకుంటే. చూడండి, ఈ బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది. 6 బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను. మిడిల్ బ్యాంగిల్స్ ఒక సైడ్కి 3, ఇంకొక సైడ్కి 3 అలా అనమాట. సో ఇప్పుడు ఇంకొక గోల్డ్, అంటే ఇది 4 కట్ బ్యాంగిల్ పైన సో గోల్డ్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. దీనిపైన సింపుల్ డిజైనే ఇది కూడా. మనం ఇందాక స్క్వేర్ ఎలా చేసామో ఇది కూడా అంతే. సో సెరామిక్ స్క్వేర్ కుందన్స్ అనేవి మనకి 4 కట్ బ్యాంగిల్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఇవి ఒక 2 బ్యాంగిల్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇటు సైడ్ ఒకటి, మిడిల్ బ్యాంగిల్కి ఒక సైడ్ ఒకటి, ఇంకొక సైడ్ ఒకటి. సో 2 బ్యాంగిల్స్ చాలు మనకి స్క్వేరు. ఈ విధంగా స్క్వేర్ బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగానే ఇంకొక గోల్డ్ థ్రెడ్ కూడా అనేది 4 కట్ బ్యాంగిల్కి వ్రాప్ చేసామన్నమాట. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసేసి డ్రాప్ కుందన్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ డ్రాప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలాగే బ్యాంగిల్ మొత్తం అనేది డ్రాప్ కుందన్స్ ఇమిటేట్ చేయాలి. అన్ని డ్రాప్ కుందన్స్ కూడా ఒక సైడ్కి మాత్రమే, మనం ఒక సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. అంటే రివర్స్ అటు ఇటు కాకుండా ఎడ్జెస్ అనేది అన్నీ ఒక సైడ్కి వచ్చే, డ్రాప్ మొత్తం ఒక సైడ్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. సో ఇదన్నమాట మనకి డ్రాప్ కుందన్ వర్క్ అనేది. ఇలా 2 బ్యాంగిల్స్ చాలు. 2 బ్యాంగిల్స్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫైనల్ బ్యాంగిల్, ఇది లాస్ట్ బ్యాంగిల్. ఈ బ్యాంగిల్ పైన మనము డైమండ్ కుందన్స్తో అనేది లోటసెస్తో మనము కంప్లీట్ చేయాలన్నమాట. ఈ లోటస్ ఎలా చేయాలి కూడా చూపిస్తున్నాను చూడండి. పైన 2 కుందన్స్ పెట్టాను డైమండ్ షేప్వి, కింద స్ట్రైట్గా 2 పెట్టాను, అలాగే లీవ్స్ లాగా 2 పెట్టాను. ఇదే విధంగా అనేది కింద బేస్ అనమాట. సో 3D డిజైన్ ఇది. సో మిడిల్లో ఏవైతే ఉందో పైన 3 కుందన్స్ వస్తాయి మిడిల్స్లో, అంటే 3 గ్యాప్స్ అనేది వచ్చినాయి కదా, 3 గ్యాప్స్లో కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసుకొని ఈ 3 డైమండ్ షేప్స్ మధ్యలో అనేది స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. హైలైట్ లుక్ కోసం కింద అనేది అంటించకూడదు 3 mm రౌండ్ కుందను. సో పైనే మనకి 3 డైమండ్ షేప్ వచ్చినాయి కదా ఫైనల్గా 3D డిజైన్ పైన. సో దానిపైన అనేది స్టిక్ చేసుకోవాలి. కింద క్రౌన్ కుందను. మళ్ళీ లోటస్ అనేది కంటిన్యూ చేయాలి. సో లోటస్ ఎలా పెడుతున్నానో ఒకసారి క్లియర్గా అనేది చూస్తే మీకు అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా అనమాట లోటస్. సో ఫస్ట్ కింద బేస్ పెట్టుకుని దాని తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువ వేయండి గ్లాసీ కుందన్స్కి, ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా అనేది మళ్ళీ పైన ఒక 3 కుందన్స్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ 3 కుందన్స్కి పైన చూడండి, ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ 3 కుందన్స్ ఉన్నాయి కదా డైమండ్, అక్కడ పైన వేయండి గ్లూ అనేది. సో ఈ విధంగా 3 mm రౌండ్ కుందన్ అనేది స్టిక్ చేస్తే సరిపోతుంది. కింద మళ్ళీ క్రౌన్ కుందను. సో ఇలాగే మనకి లోటస్ డిజైన్ మొత్తము కంప్లీట్ చేసేసాను. లాస్ట్ బ్యాంగిల్స్ 2 అయితే సరిపోతాయి ఒక హ్యాండ్కి. ఈ విధంగా చాలా బాగా వచ్చాయి అనమాట. ఇది ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.